దేవరాజన్న నగేశమ్మక్క వారి కుటుంబంలో కుటుంబ ఆరాధనను ఏర్పాటు చేసుకుని దేవుడు వారి జీవితంలో చేసేటువంటి మేలులు ఉపకారములు జ్ఞాపకం చేసుకుని ఈ దినమున ఈ కుటుంబ ప్రార్థనలో మనల్ని ఆహ్వానించి వారు ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా బలము పొంది దేవుని ఆరాధించడానికి మనమందరికీ దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. మరి సహవాసానికి వచ్చినటువంటి మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాం. సరే, మంచిది. ఇద్దరు మన కుటుంబ ఆరాధనలో కొన్ని మాటలు బైబిల్ గ్రంథం ద్వారా మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబ ప్రార్థనలో 128వ కీర్తన మొదటి 2 చరణాలు మనం చదువుకుందాం. 128వ కీర్తన మొదటి చరణము 2వ చరణము మనం చదువుకుందాం. యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఇక్కడ ఎవరు ధన్యులు అంటే కుటుంబ ఆరాధనలో దేవుడు తెలియజేసే మాట ఏమిటంటే, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి వారు ధన్యులట. వారి చేతుల వారి కష్టార్జితాన్ని అనుభవిస్తారట. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపడతాం. దేవుని యందు భయము భక్తి చాలా ప్రాముఖ్యమండి. ఈ రోజుల్లో భయం ఉంటే భక్తి ఉండదు, భక్తి ఉంటే భయం ఉండదు కదా. మొదట్లో బాగానే ఉంటారు అందరూ, వింటున్నారా? మొదట్లో అందరూ బాగానే ఉంటారు. దేవుడు ఆశీర్వదించుకొద్ది ఏమైపోతారు? భయం ఉండదు, భక్తి ఉండదు. మొదట్లో ఏమో భక్తితో భయముతో దేవుని అడుగుతారు, అయ్యా నాకు ఇవ్వు, అది ఇవ్వు, ఇది ఇవ్వు అని అడుగుతారు. అన్ని పొందుకున్న తర్వాత భక్తి ఎక్కడ పోతుందో భయం ఎక్కడ పోతుందో కనిపించడం లేదు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, యెహోవాయందు భయభక్తులు కలిగినటువంటి కుటుంబం అట దేవుని చేత ఆశీర్వదింపబడుతుంది. దేవునికి స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. అట్టివారట వారి చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తారట. వారి పిల్లలు, వారి కుటుంబాలు దేవునికి మహిమకరంగా ఉంటాయి, అభివృద్ధి పొంది దీవెనకరంగా మార్చబడతాయి. అయితే ఈ దినమున బైబిల్ గ్రంథంలో చాలా కుటుంబాలు ఉన్నాయి, కానీ నేను ఒక కుటుంబాన్ని జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నా. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ లేఖన భాగాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుకుందాం. చదవండి. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతన్ని బలవంతము చేసెను. కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట భోజనము చేస్తూ వచ్చాను. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను మనం గమనించినట్లయితే దైవజనుడైనటువంటి ఎలీషాను గురించి, ప్రవక్త అయినటువంటి ఎలీషాను గురించి అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే సునేమి పట్టణం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సునేమి పట్టణంలో ఎవరున్నారట? గనురాలైనటువంటి స్త్రీ ఉంది. సునేమి పట్టణంలో గనురాలు ఉంది. ఆమె పేరు మెన్షన్ చేయబడలేదు, కానీ ఆమె పేరు ఏమని వ్రాయబడిందో తెలుసా? గనురాలు. ఏమని వ్రాయబడింది? గనురాలు అంటే చాలా గొప్ప స్త్రీ అని అర్థం, ఉన్నతమైనటువంటి స్త్రీ అని అర్థం. ఈ రోజుల్లో మనం కూడా ఉన్నాం. ఈ గ్రామంలో మన పేరు కానీ, మన ప్రఖ్యాతులు కానీ, మన స్థితిగతులు కానీ,
మన ఆత్మీయ స్థితి కానీ ఎలా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. ఆ రోజుల్లో సునేమి పట్టణములో గనురాలైనటువంటి ఒక స్త్రీ ఉందట. ఆమె ఎవరి గురించి వినిందట? దైవజనుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఎలీషాను గురించి వినింది. ఏం వినింది? అతడు భక్తిపరుడు అని వినింది. విని ఏం చేసిందట? తన భర్తకు తెలియజేసిందట. అయ్యా, భర్తతో అంటుంది, మన గ్రామానికి వస్తూ పోతూ ఉన్నటువంటి దైవజనుడు మామూలు వ్యక్తి కాదు, పవిత్రుడు, పవిత్రమైనటువంటి జీవితం కలిగిన వాడు, దేవుని యందు ఆసక్తి కలిగిన వాడు, దేవుని యందు భయం కలిగిన వాడు, పవిత్రమైనటువంటి జీవితం కలిగిన వాడు దైవజనుడు అయినటువంటి ఎలీషా అని చెప్పి తన భర్తకు ఏం చేసిందట? పరిచయం చేసిందట. దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రాత్రి కాల సభలో దేవుని మాటలు వింటున్నటువంటి వారులారా, కుటుంబాలుగా ఈ దినమున దేవుని వాక్యాన్ని వినడానికి వచ్చారు. మంచిదే. దేవుని యందు భయం ఉంటే, దేవుని యందు భక్తి ఉంటే ఈ రోజుల్లో నీ పేరు కూడా సునేమి పట్టణంలో ఉన్నటువంటి గనురాలైనటువంటి స్త్రీ వలె మన ఆత్మీయ జీవితం మార్చబడాలి. అయితే ఆమె దైవజనుడైనటువంటి ఎలీషాను గురించి తన భర్తకు పరిచయం చేసినప్పుడు అతడు పవిత్రమైనటువంటి వాడు, భక్తిపరుడు అని జ్ఞాపకం చేసింది కదా. మరొకసారి ఆ వచనం చదవండి, 8వ వచనం. కాగా దినమందు ఎలీషా, 8వ వచనం, ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమునకు పోగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేసెను గనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడెల్లా ఆమె ఇంట్లో భోజనము చేస్తూ వచ్చానట. ఎంత మంచి ఆలోచన చెప్పండి. సేవకుని, దైవజనుని భోజనానికి ఆహ్వానించడం ఎంత ప్రాధాన్యత అంటే అంత ప్రాధాన్యత. ఆ రోజుల్లో ప్రవక్తకు ఒక పిలుపు ఉంది. ఏం పిలుపు అంటే దేవుని పక్షముగా నిలబడి ప్రజలకు దేవుడు చెప్పినటువంటి మాటలను, దేవుని వాక్యాన్ని, దేవుడు ఏదైతే హెచ్చరిస్తున్నాడో ఆయన ఏం చేసేవాడంట? తెలియజేసేవాడు. అందుకే ఆయనను ప్రవక్తగా ఆ రోజుల్లో లెక్కించేవారు. అందుకే ప్రవచించినటువంటి వరము కలిగినటువంటి వాడే ప్రవక్త. దేవుని మాటను గైకొని ప్రజలకు జరగబోతున్నటువంటి విషయాలను తెలియజేసేవాడే ప్రవక్త. అయితే ఆమె అనుకుంది, అలాంటి దైవజనుడు, అలాంటి ప్రవక్త నా ఇంట్లో ఉంటే, నా ఇంటికి వస్తే, నా ఇంట్లో భోజనం చేస్తే నాకు దీవెన, నా కుటుంబానికి ఆశీర్వాదము అని సునేమి పట్టణంలో ఉన్నటువంటి గనురాలైనటువంటి స్త్రీ భావించి తన భర్తకు పరిచయం చేసింది. ఈ రాత్రి కాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి స్త్రీలారా, పురుషులారా, ఈరోజు మన ఆత్మీయ స్థితి ఎలా ఉంది? సేవకులను ప్రేమించే విషయంలో కానీ, దేవుని ప్రేమించే విషయంలో కానీ, భక్తి జీవితంలో కానీ భయము, భక్తి దేవుని మీద మనకు ఎలా ఉందో మనం జ్ఞాపకం చేసుకుంటే ఈరోజు మన ఆత్మీయ జీవితం మనకు అర్థమైపోతుంది. కాబట్టి భయభక్తులు కలిగినటువంటి జీవితం అట. యెహోవా యందు భయభక్తులు కలిగి ఎవరైతే బ్రతుకుతారో వారు ధన్యులు అని వ్రాయబడి ఉంది. ధన్యులు అంటే ఆశీర్వదింపబడిన వారు, దేవుని ఆశీర్వాదానికి కారకులు అని వ్రాయబడి ఉంది. ఈ రోజుల్లో డబ్బు ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు కదా. డబ్బు, ధనము, ఆస్తి, ఐశ్వర్యము ఈ రోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. కానీ మాట శాశ్వతం, మాట శాశ్వతం. అందుకే డబ్బు ఉన్న తర్వాత, ధనమున్న తర్వాత దేవుడన్నా, దైవుని సేవకులన్నా తర్వాత కొంతమందికి ఇష్టం ఉండదు కదా. బాగా డబ్బు సంపాదించిన తర్వాత, ధనము సంపాదించిన తర్వాత, ఆస్తులు సంపాదించిన తర్వాత దేవుని మందిరానికి రావడం మానేస్తారు, దేవుని సహవాసం మానేస్తారు, దేవుని సేవకులను మాట్లాడడం మానేస్తారు. అందుకే యెహోవా యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారే దేవుని ఆశీర్వాదాలకు కారకులు. గట్టి చప్పట్లు కొడుతూ దేవుని మనం చదువుతాం. ఎలీషా దైవజనుడు అంటాడు. 11వ వచనం నుంచి మనం చదివితే 13వ వచనం వరకు మనం చదివితే అక్కడ వ్రాయబడి ఉంది, అమ్మా నువ్వింత భయభక్తులు మా ఎడల కనపరుస్తున్నావు,
ఒకవేళ నువ్వు ఏం ఆశిస్తున్నావు, నువ్వు దేనిని ఆశిస్తున్నావు? ఒకవేళ రాజుతో ఏమైనా మాట్లాడాలా, సైనాధిపతితో ఏమైనా మాట్లాడాలా, ఒకవేళ తెలియచేయి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గెహజీ అనేటువంటి శిష్యునితో దైవజనుడు ఎలీషా చెప్పి పంపినప్పుడు, నాకేమొద్దయ్యా, నేను బ్రతుకుతున్నది నా స్వజనులతో బ్రతుకుతున్నా, నాకు అవసరం లేదు, కానీ నేను నా స్వజనులతో బ్రతుకుతున్నా అన్నప్పుడు మరింత భక్తి శ్రద్ధలు నా మీద చూపుతున్నావు, మీకేం కావాలి అని ఆలోచన చేస్తే అన్నీ ఉన్నాయి, కానీ ఆమెకేం లేదంట, సంతానము లేదు, గర్భఫలము లేదు. దైవజనుడు ఆలోచన చేశాడు, అమ్మా, ధనురాలైనటువంటి స్త్రీ వచ్చే మరుసటి సంవత్సరంలోగా నీ కౌగిట కుమారుని ఎత్తుకుంటావు అని చెప్పాడు. ఆ మాట ఎప్పుడైతే పలికాడు, ఆమె అనుకుందయ్యా అలా అనవద్దు అంటే, లేదమ్మా జరుగుతుందన్నాడు. మరుసటి సంవత్సరం దైవ సేవకుడు ఏదైతే చెప్పాడో ఆ మాట ప్రకారమే సునేమి పట్టణంలో ఉన్నటువంటి కనురాలైనటువంటి స్త్రీ కౌగిటిలో చక్కటి కుమారుని దేవుడు అనుగ్రహించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం. అందుకే ఈ రాత్రికాల సభలో దేవుని మాటలు వింటున్నటువంటి వారులారా, దేవుని మాటలు వింటున్నటువంటి వారులారా, దేవుని మందిరాన్ని ప్రేమించేవారు, దేవుని సేవకులు ప్రేమించేవారు, దేవుని సహవాసాన్ని ప్రేమించేవారు, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారు, దేవుని చేత ఆశీర్వాదాలకు కారకులు అని వాక్యం రాయబడి ఉంది. ఈ రాత్రికాల సమయంలో విజయ్ కుమారును మౌనికను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. చక్కటి గర్భఫలం కుమారుని ఇచ్చాడు కదా. ఈ రోజుల్లో మన జీవితంలో కూడా ఎంతో మంది సంతానాన్ని దేవుడు ఇచ్చాడు. అయితే ఈ సంతానం, దేవుడు ఇచ్చినటువంటి సంతానాన్ని దేవుని కొరకు మనం పెంచాలి, ఆత్మీయతలు పెంచాలి, ఆధ్యాత్మిక విషయాలు నేర్పించాలి, దేవుని భయాన్ని నేర్పించాలి, దేవుని భక్తిని నేర్పించాలి. దేవుని భయాన్ని, దేవుని భక్తిని నేర్పించకపోతే పిల్లలు పాడైపోతారు. జాగ్రత్త, తల్లిదండ్రులుగా మీరు గమనించండి కదా. మరి దేవరాజునకు రెండవ కుమారుడు సతీష్ ఉన్నాడు, అలాగే కుమార్తె ఏం పేరు, అనురాధమ్మ. వారి వివాహ జీవితంలో దేవుడు కృప చూపాడు. ఏదేమైనప్పటికీ కుటుంబ ప్రార్థన పెట్టుకొని ఈ రీతిగా దేవుని ఆరాధించడం మంచిది, అది ధన్యత, అది ఆశీర్వాదం అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి సునేమి పట్టణంలో సేవకులు ప్రేమించినటువంటి ఆ గణరాలైనటువంటి స్త్రీ జీవితంలో గొప్ప కార్యములు దేవుడు చేశాడు. ఆమె జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేసినటువంటి దేవుడు మన జీవితంలో చేయలేడా? మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు, ఎన్నో ఆత్మఫలాలు, ఎన్నో ఆత్మీయాభివృద్ధి, క్షేమాభివృద్ధి దేవుడు కలిగించగలడు. అయితే బైబిల్ గ్రంథంలో మరి ఒక మాట వ్రాయబడి ఉంది, భక్తిహీనత ఉంటే దేవుని భయం ఉండదు. అందుకే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు అన్ని ఇస్తాడు, అన్ని ఇచ్చిన తర్వాత సాతానుడు మనం ఏం చేస్తాడు తెలుసా? శోధిస్తాడు. సాతానుడు శోధిస్తాడు. అందుకే సాతాను శోధనలకు మనం పడిపోకూడదంటే ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కుటుంబం. ప్రార్థన జీవితం కలిగి ఉండాలి కుటుంబం. ఈ రోజుల్లో ప్రార్థన జీవితాలు లేదు కాబట్టి పడిపోతున్నారు. ఎంతోమంది కుటుంబాలు, భార్య భర్తల మధ్య సమస్యలు వస్తున్నాయి, గొడవలు వస్తున్నాయి, కొట్లాటలు వస్తున్నాయి, తగాదలు వస్తున్నాయి, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ రోజులో నెమ్మది లేదు. ఎవరికి వారి యమునా తీరినట్టుగా ఈ లోకంలో మనిషి బ్రతుకుతున్నారు కదా. కానీ దేవుని భయం కలిగినటువంటి వారు దేవుని కొరకు బ్రతుకుతారట. గట్టిగా చప్పట్లు కొడుతుంది దేవుని. అందుకే బైబిల్ గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంది, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 27వ వచనములో వ్రాయబడి ఉంది, అపవాదికి చోటు ఇయ్యకుడి. అపవాదికి చోటు ఇస్తే మీ ఆత్మీయ జీవితము చెడిపోతుంది, పడిపోతుంది. అందుకే అపవాదికి చోటు ఇవ్వద్దండి అని వాక్యం సెలవిస్తుంది. ఇంకొక మాట చూసుకుని ముగించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం నుంచి చదవండి. యెహోవా మందసము 3 నెలల
3 నెలలు యెహోవా మందసము 3 నెలలు గిత్తయగుడను గిత్తీయుడైన ఓదేబే ఒబేదేదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదేదోమును అతని ఇంటి వారందరిని ఆశీర్వదించెను. దేవుని మందసము ఉండుట వలన యెహోవా ఒబేదేదోమును ఇంటి వారిని అతనికి కలిగిన అంతటిని ఆశీర్వదించాడని సంగతి దావీదునికి వినబడినప్పుడు దావీదు ఎఫోదు ధరించుకుని దావీదు పోయి ఒబేదోదోము ఇంటిలోని దావీదుపురమునకు ఉత్సాహముతో తీసుకుని వచ్చెను. ప్రియా దేవుని సంగమా, దేవుని బిడలారా, ఈ రోజుల్లో దేవుని మందసం అనేటువంటిది నీ ఇంటిలో ఉండాలి. దేవుని మందసం నీ ఇంటిలో ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో ఏం లేదంట, దేవుని మందసం లేదండి. దేవుని మందసం అంటే ఏమిటో తెలుసా? దేవుణ్ణి కలిగి ఉండాలి. అందుకే దేవుని కలిగి ఉండడం లేదు కాబట్టి సమస్యలని తెలియజేస్తుంది. ఆ రోజుల్లో ఏం జరిగింది తెలుసా? దావీదు గిత్తీయుడైనటువంటి ఒబేదేదోము ఇంటిలో 3 నెలలు ఏం చేశాడంట? దేవుని మందసాన్ని ఉంచాడట. గిత్తీయుడు ఎవరు? ఒక అన్యుడు, దేవుని ఎరగనటువంటి వాడు. అయితే గిత్తీయుడైనటువంటి ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసము 3 నెలలు ఉందట. 3 నెలలు ఎప్పుడైతే ఆ ఇంటిలో ఉందో ఆ ఇల్లంతా కూడా ఏమైందట? ఆశీర్వాదాలకు నిలయముగా మార్చబడింది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పడతాం. దేవుని మందసము నీ ఇంటిలో ఉంటే, దేవుని సన్నిధి నీ ఇంటిలో ఉంటే, నీ ఇల్లు కూడా ఆశీర్వాదాలకు కారణమవుతుంది. దేవుని మందసము లేనటువంటి ఇల్లు, దేవుని సన్నిధి లేనటువంటి ఇల్లు చెడిపోతుంది. అందుకే దేవుని మందసం ప్రాముఖ్యం. గిత్తీయుడైనటువంటి ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం ఉందండి. ఆ మందసం ఉన్నంత కాలము ఒబేదేదోము కుటుంబం అంతా కూడా ఆశీర్వాదముల చేత నింపబడింది. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని మందసం నీ ఇంటిలో ఉండాలని నువ్వు ఆశిస్తున్నావా? దేవుని సన్నిధిని ఇంటిలో ఉండాలని ఆశిస్తున్నావా? ఎంతమంది కుటుంబ ప్రార్థన పెట్టుకుంటారు? ఎంతమంది కుటుంబంలో ప్రార్థన చేసుకుంటారు? ఎంతమంది కుటుంబంలో దేవుని సన్నిధానంలో గడుపుతారు? చెప్పండి. దేవుని సన్నిధానములు ఏ కుటుంబం అయితే గడుపుతుందో, ఏ కుటుంబం అయితే దేవుని సన్నిధానంలో నిల్చుండి ప్రార్థనలు సహవాసములు కలిసి ఉంటుందో ఆ కుటుంబం ఆశీర్వాదాలకు కారణం. దావీదు విన్నాడట, 3 నెలలు ఒబేదేదోము ఇంటిలో దేవుని మందసం పెట్టాము, ఆ కుటుంబం ఆశీర్వదింపబడిందని విని దావీదు ఏం చేశాడంట? సంతోషంతో ఉత్సాహంతో ఏం చేశాడంట? దావీదుపురానికి ఏం చేయాలంట? దేవుని మందసం తీసుకుని పోవడానికి సిద్ధపడి సంతోషముతో నాట్యముతో దేవుని మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి సిద్ధపడ్డాడండి. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియా దేవుని సంగమా, కుటుంబ ఆరాధనలు మీరందరూ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఇక్కడ నుంచి మీరు వెళ్తున్నారు మీ ఇళ్ళకి, దేవుని మందసాన్ని మీరు తీసుకుని వెళ్తారా? దేవుని మందసం నీ ఇంట్లో ఉండాలని ఆశిస్తున్నావా? దేవుని సన్నిధి నీ ఇంట్లో ఉండాలని ఆశిస్తున్నావా? ఎప్పుడైతే నీ ఇంట్లో ఉండాలని ఆశిస్తావో నీ కుటుంబం దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ఆనాడు ఒబేదేదోము కుటుంబం దేవుడు ఆశీర్వదించాడు. దావీదు విన్నాడు. దావీదుపురానికి ఏం చేశాడు? దేవుని మందసం తీసుకుని వెళ్ళాడండి. నా పట్టణము, నా ప్రాంతము దేవుని మందసం, దేవుని సన్నిధి ఉంటే ఆశీర్వదింపబడుతుందని దావీదు ఆలోచన చేశాడు. ఈ రాత్రికాల సమయంలో మీరు కూడా వట్టి చేతులతో వెళ్ళకుండగా మీ హృదయంలో దేవుని మాటలు నింపుకొని దేవుని సన్నిధానాన్ని, దేవుని మందసాన్ని మీరు పట్టుకుని వెళ్ళాలి. కాబట్టి ఈ సమయంలో దేవరాజన్న కుటుంబానికి, వారి కుమారులకు కుమార్తెకును ఇచ్చిన చక్కటి మనవునికి, కుమార్తెకి ఇచ్చినటువంటి కుటుంబానికి, ఇక్కడ చేరిన సంఘ సభ్యులైనటువంటి మీకు అందరికీ, సంఘ పెద్దలకును, పెద్ద మనుషులకును, స్త్రీలందరికీ
దేవుని సన్నిధి, దేవుని మనస్సు మీ కుటుంబంలో ఉంటే మీ కుటుంబాలు కూడా దీవెనకరంగా మార్చబడతాయి. అట్టి కృపను దేవుడు మీకును మీ కుటుంబాలకును ఈ మాటలను తన కాపుదలనిచ్చి కాపాడి భద్రపరిచి నడిపించును కాక. ఆమేన్. తలలు ఉంచుదాం, కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పాస్టమ్మ గారు ప్రార్థన చేస్తారు. కృపాసత్య సంపూర్ణమైన తండ్రి, నీ పాదాల కొందనాలు, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలయ్యా. దేవా, ఇంతవరకు నా తండ్రి మీ ఆశని నిలబెట్టుకొని మరుగు చేసుకొని మీరు మాట్లాడిన విధానానికై నీ కొందనాలు స్తోత్రాలు. సునేమి పట్టణములో గనురాలని ఒక స్త్రీ ఉన్నది అయ్యా. ఆ స్త్రీ నా తండ్రి దైవజనుణ్ణి నా తండ్రి భక్తిపరుడని గ్రహించి తన ఇంటికి నా తండ్రి ప్రభా భోజనానికి బలవంతము చేసినట్టు మేము పరిశుద్ధ గ్రంథములో చూడగలుగుతూ ఉన్నాం. దేవానికి కొందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా, తన పెనిమిటికి నా తండ్రి మన యొద్దకు వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తిపరుడు, ఆయన యెహోవాయందు భయభక్తులు కలిగిన వాడని గ్రహించి భర్తకు పరిచయం చేసినట్టు అయ్యా మేము చూడగలుగుతూ ఉన్నాం. దేవా, ఆమెకు ఒక కొరత ఉన్నది, ఆ కొరతను అయ్యా మీరు తీర్చగలిగితే నీకు స్తోత్రాలు. దైవజనుడు నోటి నుంచి వచ్చిన అయ్యా మాటను మీరు స్థిరపరిచారు, బలపరిచారు, చక్కటి కుమారునిచ్చారు, నీకు స్తోత్రాలు. ఈనాడు కూడా నా తండ్రి ప్రభా, అలనాడు ఒబేదోదము ఇంటి నా తండ్రి మందసము ఉన్నప్పుడు నా తండ్రి ఆ కుటుంబం ఆశీర్వదించబడినట్టు చూస్తూ ఉన్నాం. దేవా, నీకే స్తోత్రములు, వందనాలు. మందసములో నా తండ్రి 10 ఆజ్ఞలు ఉన్నాయి. దేవా నా తండ్రి అయ్యా, అందులో నా తండ్రి విలువైన నా తండ్రి ప్రభా నీ మాటలు, నీ ఆజ్ఞలు ఉన్నాయి. దేవానికి స్తోత్రాలు. ఎవరైతే నా తండ్రి హృదయమైన ఇంటిని మీరు కోరుకుంటున్నావు, దేవానికి స్తోత్రాలు. ఆ ఇంటిలోని వాక్యం ఉంటుందో, ప్రార్థన ఉంటుందో అయ్యా నా తండ్రి ఆ కుటుంబం ఆశీర్వదించబడుతుందని హెచ్చరించినందుకు